కథాస్రవంతి. నమస్కారం. నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మనం సత్యం శంకరమంచి గారి అజరామరమైన అమరావతి కథల నుంచి అవతలొడ్డు పొంగింది కథ చెప్పుకుందాం. చవితి వెన్నెల. రాత్రి 7:30-8 గంటల వేళ. ఆడవాళ్లు వీధరుగుల మీద కబుర్లు చెప్పుకుంటూ ఉంటే, కొందరు ఇళ్లలో రాత్రి వేపడాల్లో మునిగి ఉంటే, పూజారి వీధి పిల్లలంతా కృష్ణ ఒడ్డున చట్టు మీద కబుర్లు ఆడుకుంటూ వాదులు ఆడుకుంటూ తిరుగుతున్నారు. ఆ సమయాన అవతలొడ్డు ఇసుక పర్రమించి దూరంగా పెద్ద కేక, ఎవడా మనిషి, పడవ దాటిపోయింది, రక్షించండో అంటూ. మొదట్లో పిల్లలు పట్టించుకోలేదు, కానీ ఆ తర్వాత జాగ్రత్తగా వింటే ఆ కేకలు మరీ ఎక్కువైనాయి. విని పిల్లలు సరదా కొద్దీ, ఓహాయ్ నీకేం భయం లేదు, మేమున్నాం ఓహాయ్ అని అరిచారు చట్టుబించి. దాంతో అవతలొడ్డు మనిషి, బాబోయ్ చచ్చి మీ కడుపును పుడతాను బాబోయ్, పిల్లలు గలవండి బాబోయ్, చచ్చిపోతాను బాబోయ్ అని ఏడుపులు. ఏడవబాకురా యాదవా, నీకేం భయం లేదురా కుంక. పిల్లలు సరదా కొద్దీ తిట్లు. చచ్చి మీ కడుపును పుడతాను బాబో, మీరే దిక్కుతండ్రా. ఇసుక పర్రమించి శోకాలు. అందులో ఓ కుర్రాడు కోసిరాయి మీదకెక్కి పెద్దగా, నీకేం కావాలరా అని అన్నాడు. పడవ తీసుకురండి బాబోయ్, చచ్చిపోతాను బాబోయ్ అని అవతలొడ్డు నుంచి ఏడుపు. పిల్లలంతా కూడబలుక్కున్నారు. పడవ సరంగు రేవులో పడవను వదిలేసి వెళ్ళిపోయాడు. లంగరెత్తేసి మనమే పడవ తీసుకెళ్ళి వాడిని రక్షిద్దాం అని నిశ్చయించారు. వాడి ఏడుపులు చూసి నవ్వుకున్న పిల్లలు పడవ తీసుకెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. కానీ పడవ నడపడం ఎవరికీ రాదే. అందరూ 10-12 ఏళ్ళ వాళ్లే. మరి పెద్దవాళ్ళకి ఎవరికన్నా చెప్దామా అనుకున్నారు. చెప్తే మజా లేదు, మనమే పడవ తీసుకెళ్ళి ఆ చవటను రక్షిద్దాం అనుకొని అందరూ ఇళ్ల దగ్గరికి వచ్చి గెడ వేయడం చేత అయిన పాలేరు రంగడికి రహస్యంగా ఈ విషయం చెప్పి మెల్లిగా కృష్ణ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ వార్త పెద్దలకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. కానీ పిల్లలకు తెలియకపోతుంది. వీధి వీధి పిల్లలంతా కాస్త కునుకులో ఉన్న వాళ్లతో సహా అంతా కృష్ణ ఒడ్డుకు చేరుకున్నారు. రక్షించండి దేవుడో, అవతల ఒడ్డు నుంచి కేక. భయం లేదు, వస్తున్నావా అని 50 మంది పిల్లల కేక యువతల ఒడ్డు నుంచి. లంగరెత్తేసి పిల్లలంతా పడవలో చేరారు. గడవేసేది ఒక్క పాలేరు రంగడే. అటు ఇటు తిరగడాలు, పిల్లలు సరిగ్గా కూర్చోరే, కేరింతలు, పడవ విరిగిపోతోంది, వాళ్ళలో వాళ్ళు కీచులాటలు. రంగడు అదమాయించి వాళ్ళ నోరు మూయించి కదలకుండా కూర్చోబెట్టాడు. పడవ కృష్ణ మధ్యకి వచ్చింది. అక్కడ గొప్ప వడి. పిల్లల్లో పెద్దవాడు కిట్టి, నేను గడేస్తాను అన్నాడు. వద్దు దేవుడా అన్నా వినకపోతే, నువ్వు తెట్లు వేయుతారా అని బతిమాలి కూర్చోపెట్టాడు రంగడు. పడవ మెల్లిగా అవతలొడ్డుకు చేరుకుంటోంది. పిల్లలంతా పెద్దగా పాటలు పద్యాలు లంకించుకున్నారు. చప్పట్లతో తాళాలతో కృష్ణ అంతా మారుమోగిపోతోంది. ఆ సమయాన కిట్టిగాడు తెడ్డు వదిలేసి రంగడి దగ్గరికి వచ్చి, ఒరే ఒరే నేనొక్కసారి గడేస్తానురా అని బతిమలాడాడు. అవతలొడ్డుకు వచ్చాం కదా అని గడ చేతికిచ్చాడు రంగడు. కిట్టి గడలో 4వ వంతు లేడు. ఎక్కడా లేని ఉత్సాహంతో గడ అందుకుని సయ్యమని నీళ్లలో వేశాడు. పడవ ముందుకు సాగడంతో గడ చెయ్యి జారింది. కిట్టి నీళ్లలో పడబోతుంటే రంగడు టక్కున పట్టుకున్నాడు. గడ కృష్ణలో కొట్టుకుపోయింది. పిల్లలంతా ఓ అంటూ ఇసుకలోకి వచ్చారు. మీరు రాకపోతే ఈ రాత్రి ఇసుకలో గుండె పగిలి చచ్చేవాడిని బాబోయ్ అని కళ్ళ నీళ్లతో పరుగు పరుగున పడవలోకి వచ్చాడు ఇసుక పర్ర మనిషి. రంగడికి గొప్ప దిగులైంది. గడ కృష్ణలో కొట్టుకుపోయింది, పడవ నడవదని చెప్పాడు. పిల్లల గుండెలు గుబిల్లుమన్నాయి. బిక్కమొహాలు వేశారు. అప్పటిదాకా ఉన్న ఉత్సాహం దుఃఖంగా మారిపోయింది. ఒకడెవడో బావురుమన్నాడు. దాంతో 50 మంది పిల్లలు బావురుమన్నారు.
అమ్మా రక్షించండి, అయ్యా నాకు భయం వేస్తుంది, పిన్ని నాకు ఆకలేస్తుంది, అవ్వా నాకు దెయ్యాల భయమే. ఓ అని అవతలొడ్డు నుంచి 50 మంది పిల్లల ఏడుపులు. వాళ్ళతో కలిసి చచ్చి మీ కడుపున పుడతాను అని పరదేశి ఏడుపు. వీధిలో పిల్లలు ఎవ్వరూ లేకపోవడం, కృష్ణ అవతలొడ్డు నుంచి గుండెలు చీల్చుకుపోయేట్లు పిల్లల ఏడుపులు వినిపించడంతో తల్లులు తండ్రులు బెంబేలైపోయి యువతలొడ్డుకి చేరారు. అవతల నుంచి పిల్లలు ఆపకుండా ఏడుపులు. యువతలొడ్డు నుంచి తల్లులు మా తండ్రే, మా చిట్టే, మా బుల్లే, మా కన్నే, నేను చచ్చిపోను అంతకంటే పెద్ద ఏడుపులు. ఎవరికీ ఏం చేయడానికి తోచింది కాదు. పడవేమో అవతల ఉంది. పొన్నయ్య సదయ్య ఆడవాళ్ళకి ధైర్యం చెప్పి పుట్టగొచ్చేలు బిగించి 2 తెప్ప కొయ్యలు వేసుకుని సై సైమని ఈదుకుంటూ అవతలొడ్డు చేరుకున్నారు. వాళ్ళని కావలించుకుని పిల్లలు మళ్ళీ ఏడుపులు. ఆకలేస్తుందో అని గోల. పడవలో ఎక్కించుకుని వీళ్ళని తీసుకెళ్దామంటే గడలేదు. సదయ్య ధైర్యం కోసం అక్కడే ఉండి పొన్నయ్యని వెనక్కి పంపించాడు. పొన్నయ్య వెనక్కి వచ్చి మరో పడవ కోసం వాకపు చేస్తే ఎక్కడా పడవలేదు. ధరణికోట రేవు పడవకి తాడేయడానికి ఒట్టెక్కించారు. గడ కోసం మనిషిని అడితికి పంపించారు. ఈ లోపల అవతలొడ్డు నుంచి పిల్లల ఆకలేస్తుందో అని అరుపులు. ఇంతలో పల్లపీది నుంచి మరో 4 తెప్ప కొయ్యలు తెప్పించి మరో 4 మనుషులు అన్నం మూటలు పెరుగు మూటలు కట్టుకుని 2 లాంతర్లతో అవతలొడ్డు చేరారు. పిల్లలు ఆ అన్నాలు తిని కృష్ణ నీళ్లు తాగడంతో కొంత శాంతించారు. ఎట్టకేలకు అడితి నుంచి గడ వచ్చింది. ఆ గడని రయ్యని తెప్ప కొయ్య మీద అవతలొడ్డుకి తీసుకెళ్లి పడవకి లంగరెత్తేసి మా తండ్రులారా మా తల్లులారా ఎక్కడారా పడవ అని పెద్దగా పెద్దలు అరిస్తే పిల్లలు ఒక్కళ్ళు వచ్చి పడవ ఎక్కరే. వాళ్ళు చవితి వెన్నెట్లో చద్ది భోంచేసి ఇసుక తిన్నెల్లో గీతలు గీసుకుని చెరపట్టి కుందులు ఆడుకుంటూ పడవ గురించి గడ గురించి అమ్మ అయ్య గురించి ఎప్పుడో మరిచిపోయారు. పిల్లల ఆటపాటలతో మోగిపోతున్న అవతలొడ్డికి అంత రాత్రివేళ ఎవరో కితకితలు పెట్టినట్టుంది. మీరింతవరకు సత్యం శంకరమంచి గారి అజరామరమైన అమరావతి కథల నుంచి అవతలొడ్డు పొంగింది కథ విన్నారు. నమస్కారం. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.